హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ని అయితే మనము p/q ఫామ్లో రాయగలుగుతామో వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ మనకు రెండు కండిషన్స్ ఉన్నాయి. వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే, ఇది ఫస్ట్ కండిషన్. p/q రూపంలో రాసినప్పుడు p కానీ q కానీ ఇంటీజర్స్ అయి ఉండాలి తప్పకుండా. సెకండ్ కండిషన్ ఏంటంటే q నాట్ ఈక్వల్ టు 0. q నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్లో ఉన్న q ఎప్పటికీ కూడా 0 కాకూడదు. రేషనల్ నెంబర్స్ ఈజ్ డెనోటెడ్ బై q అంటే రేషనల్ నెంబర్స్ని qతో రిప్రజెంట్ చేస్తాము. q అంటే ఏంటి? q అంటే కోషంట్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా మనం 1/2, 3/4, -5/6 ఇలాంటి వాటిని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి p/q రూపంలోనే ఉన్నాయి. అంతేకాకుండా డినామినేటర్ అయిన q ఇక్కడ 0గా లేదు. కాబట్టి ఇలాంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. అర్థమైంది కదా? అసలు నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్స్ మనం వేటిని నెంబర్స్ అంటాం? ఎగ్జాంపుల్ 1, 2, 3 సో ఆన్, వీటిని మనం నెంబర్స్ అని అంటాం కదా. ఈ నెంబర్స్ని ఏమంటాము? న్యాచురల్ నెంబర్స్ అంటాము. న్యాచురల్ నెంబర్స్ని మనము దేంతో రిప్రజెంట్ చేస్తాము? nతో రిప్రజెంట్ చేస్తాము. అర్థమైంది కదా? ఈ న్యాచురల్ నెంబర్స్కి 0ని యాడ్ చేస్తే మనకు హోల్ నెంబర్స్ వస్తాయి. మరి హోల్ నెంబర్స్ని దేనితో రిప్రజెంట్ చేస్తాము? డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి. కానీ అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ కావు. ఎందుకంటే ఇక్కడ హోల్ నెంబర్స్లో మనకి 0 అనేది యాడ్ అవుతుంది, కానీ న్యాచురల్ నెంబర్స్లో 0 అనేది ఉండదు. కాబట్టి అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లోకి వస్తాయి, కానీ అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ కావు. ఈ హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఇంటీజర్స్ వస్తాయి. అంటే ఈ ఇంటీజర్స్ని మనము ఇలా రాసుకోవచ్చు. సో ఆన్, 0, 1, 2, 3 సో ఆన్. అంటే హోల్ నెంబర్స్కి ఈ నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం వల్ల మనకు ఇంటీజర్స్ వస్తాయి. ఈ ఇంటీజర్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ అన్ని హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అవుతాయి, కానీ అన్ని ఇంటీజర్స్ హోల్ నెంబర్స్ కావు. ఎందుకంటే ఇంటీజర్స్లో మనకు నెగిటివ్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి, కానీ హోల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ అనేవి మనకు ఉండవు. కాబట్టి అన్ని హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అవుతాయి, కానీ అన్ని ఇంటీజర్స్ హోల్ నెంబర్స్ కావు అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనము రేషనల్ నెంబర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1/2, 3/2, 5/3 సో ఆన్. ఇక్కడ అన్ని ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, కానీ అన్ని రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ కావు. ఎందుకంటే రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ ఫామ్లో రాసుకుంటాం మనం, కానీ ఇంటీజర్స్లో ఫ్రాక్షన్స్ ఫామ్ అనేది ఉండదు. కాబట్టి అన్ని ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి, కానీ అన్ని రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ కావు. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ మనం కొన్ని నెంబర్స్ని చూద్దాము. ఇవి ఏ కేటగిరీ కిందకు వస్తాయో చూద్దాం. ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకు 1 ఉంది. 1 అనేది న్యాచురల్ నెంబర్లో ఉంటుంది కదా మనకు.
కాబట్టి 1 న్యాచురల్ నెంబర్స్లో రాసుకుందాం. అలాగే 1 అనేది హోల్ నెంబర్స్లో కూడా ఉంటుంది కదా, కాబట్టి హోల్ నెంబర్స్లో కూడా మనం 1ని రాసుకోవచ్చు. అలాగే 1 అనేది ఇంటీజర్స్లో కూడా ఉంటుంది కదా మనకు, అందుకనే ఇంటీజర్స్లో కూడా రాసుకుందాం. 1 అనేది రేషనల్ నెంబర్స్ అవుతుందా? రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, రేషనల్ నెంబర్స్ అనేవి పీ/క్యూ ఫామ్లో రాయాలి కదా, 1 అనేది పీ/క్యూ ఫామ్లో లేదు కానీ రేషనల్ నెంబర్ ఎలా అవుతుంది అని డౌట్ రావచ్చు. మనం ఎప్పుడైనా కూడా ఏదైనా సింగిల్ నెంబర్ ఉంటే దాని కింద డినామినేటర్ అనేది 1 కంపల్సరీ ఉంటుంది. కాబట్టి సింగిల్ నెంబర్ని కూడా మనం రేషనల్ నెంబర్గా భావిస్తాము, ఎందుకంటే డినామినేటర్ దాని కింద ఉంటుంది 1 ఎప్పుడు, కాబట్టి 1 అనేది ఇక్కడ మనకు రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1ఏ కాకుండా 5 కానీ 6 కానీ ఏ నెంబర్స్ అయినా కూడా సింగిల్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎందుకు రేషనల్ నెంబర్స్ అవుతాయి అంటే ఈ సింగిల్ నెంబర్స్ కింద డినామినేటర్ అనేది 1 అనేది ఉంటుంది, కాబట్టి వీటిని మనము రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎందుకు ఇక్కడ 5/1 6/1 అని మనం ఇలా రాసుకుంటాము, ఎందుకంటే 1 6 6 1 5 5, కాబట్టి మనము 5/1 6/1 ఇలా 1/1 అని రాసుకుంటాము. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే అవుతాయి. మనం ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూద్దాము. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 1/2. 1/2 అనేది మనకు న్యాచురల్ నెంబర్స్లో రాదు, అలాగే హోల్ నెంబర్స్లో రాదు, అలాగే ఇంటీజర్స్లో కూడా ఉండదు. మరి రేషనల్ నెంబర్స్లో ఉంటుందా అంటే రేషనల్ నెంబర్స్లో ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఒక 1/2 అనేది ఒక ఫ్రాక్షన్ రూపంలో ఉంది, పీ/క్యూ ఫామ్లో ఉంది, కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1/1 = 1 అయినప్పుడు 1/2 = 2 అవుతుందని మనము కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే ఇది ఇవ్వడం ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చారు, కాబట్టి 1/2 మనకు న్యూమరేటర్ 1 ఉంది, డినామినేటర్ 2 ఉంది, కాబట్టి డినామినేటర్ 2 ఉంది, కాబట్టి మనము 1/2ని 1/2గానే రాసుకోవాలి, 1/2ని 2 అని మాత్రం భావించొద్దు. నెక్స్ట్ నెంబర్ -2. -2 అనేది న్యాచురల్ నెంబర్స్లో మనకు ఉండదు, అలాగే హోల్ నెంబర్స్లో ఉండదు. ఇంటీజర్స్లో ఉంటుందా అంటే ఇంటీజర్స్లో -2 అనేది ఉంటుంది, ఎందుకంటే ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ వస్తాయి కదా మనకు, అందుకనే -2 అనేది ఇంటీజర్స్లో వస్తుంది. అలాగే రేషనల్ నెంబర్స్లో ఉంటుందా? రేషనల్ నెంబర్స్లో కూడా ఉంటుంది -2 అనేది. నెక్స్ట్ నెంబర్ ఏంటి మనకు? 0.5. 0.5 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుందా? కాదు. హోల్ నెంబర్ అవుతుందా? కాదు. ఇంటీజర్ అవుతుందా? కాదు. కానీ రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకు ఇక్కడ 0.5 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది అంటే మీరు 7th క్లాస్లో ఏం నేర్చుకున్నారు? ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లోకి మార్చడం, డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయడం అప్పుడు నేర్చుకున్నారు కదా, అలాగే ఇప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనము 5/10 అనే ఒక ఫ్రాక్షన్ నెంబర్ని తీసుకున్నాం అనుకోండి, దీన్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి మనకు ఇక్కడ డినామినేటర్లో ఏముంది? 10 ఉంది కదా, 10ని మనము 5తో డివైడ్ చేస్తాము. మరి 5లో 10 పోతుందా? పోదు, కాబట్టి ఏం చేయాలి? మనం ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటాము. 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఏమవుతుంది? మనకు 50 అవుతుంది. 10 5s ఎంత? 50. మనకి ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైంది కదా? మనకు నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4 1/2. 4 1/2 అనేది ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా రాస్తాము? ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని ఈ 1తో అడిషన్ చేయాలి, అప్పుడు మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. 4 2s 8, 8 + 1 9, అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది? 9/2 వచ్చింది. 9/2 అనేది పీ/క్యూ ఫామ్లో ఉంది కదా, కాబట్టి ఇది మనకు రేషనల్ నెంబర్ అవుతుంది కదా, కాబట్టి రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ 9/2 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుందా? కాదు. హోల్ నెంబర్ అవుతుందా? కాదు. 9/2 అనేది ఇంటీజర్ అవుతుందా? కాదు. రేషనల్ నెంబర్ అవుతుందా? అవుతుంది, ఎందుకంటే ఇది పీ/క్యూ రూపంలో ఉంది కదా, కాబట్టి మనకు రేషనల్ నెంబర్ అవుతుంది. ఇప్పటి వరకు
రేషనల్ నెంబర్స్ గురించి మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మనం రేషనల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ని నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.